చక్కెర లేకుండా మైదా లేకుండా 5 నిమిషాల్లో తయారయ్యే ఈ ప్యాన్ కేక్ ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా? ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్లో అయినా ఈ ప్యాన్ కేక్ తప్పకుండా ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తినొచ్చు. ఇది చాలా మంచిది హెల్త్కి కూడా. మరి ఈ ప్యాన్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను బాగా పండిన 2 బనానాస్ తీసుకొని బ్లెండర్లో వేసుకుంటున్నాను. సీడ్స్ తీసేసిన 2 డేట్స్, 2 స్పూన్ల రాగి పిండి, 1 స్పూన్ గోధుమ పిండి, కొద్దిగా సిన్నమిన్ పౌడర్ వేసుకోండి. అంటే చెక్కను మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ వేసుకోండి. 1 ఎగ్గు. ఇవన్నీ బ్లెండ్ అవ్వడానికి కొన్ని పాలు వేసుకొని దోశ బ్యాటర్ లాగా బ్లెండ్ చేసుకోండి. దీనిలో ఎగ్ వేస్తున్నాం కాబట్టి దీన్ని మరుసటి రోజుకు అలా పెట్టుకోవద్దండి. ఎప్పటికప్పుడు రెడీ చేసుకొని ప్యాన్ కేక్స్ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్లా రెడీ చేసుకున్నాక ప్యాన్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని చిన్న చిన్న దోశలాగా వేసుకొని 2 వైపులా కాల్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇందులో మనం రాగి పిండి వాడాం కదా, రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకు పొట్ట నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇందులో మనం చక్కెర బెల్లం ఏమీ వాడకుండా అరటిపండులో వచ్చిన స్వీటు, 2 డేట్స్ వేసుకున్నాం కదా, దానిలో వచ్చిన స్వీటే సరిపోతుంది. గుడ్డు వేసుకున్నాం కదా, గుడ్డు నుంచి ప్రోటీన్ వస్తుందని అందరికీ తెలుసు. ఇందులో మనం కొద్దిగా సిన్నమిన్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, ఇది బ్లడ్లో షుగర్ బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.